అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రెడ్డి తేజ. ఐఎమ్ ఫ్రమ్ డర్మటాలజీ డిపార్ట్మెంట్ నుంచి. ఐఎమ్ సీనియర్ రెసిడెంట్. మేము ఏపీ జూడో తరపున మేము కొన్ని డిమాండ్స్ పెట్టాము. అది మెయిన్గా ముఖ్యమైనది ఏంటంటే అది స్టే ఫండ్ హైక్. సో స్టే ఫండ్ హైక్ అనేది ఎవ్రీ 2 years నుంచి జీవో రన్ అవుతూ ఉంది. అది ఎవ్రీ 2 yearsకి హైక్ చేయాలి, చేస్తున్నారు కూడా. సో మేమేం అడుగుతున్నామంటే యాజ్ పర్ లాస్ట్ జీవో ప్రకారము 15% హైక్ ఇచ్చారు కదా, ఈసారి కూడా ఇవ్వాలి అని అడిగాము. ఇనిషియల్గా మేము యాజ్ పర్ ఇన్ఫ్లేషన్ ప్రకారం ఏదైతే 6% పెరిగిందో మన ప్రజెంట్ ఉన్న ఇయర్కి, సో దాని తగ్గట్టు మేము పెంచమనేసి అడిగాము. అది కూడా 30% అడిగాము. బట్ వాళ్ళు ఏమన్నారంటే అది పాసిబుల్ అవ్వదు అది అంటే దానికోసం మేము కొంచెం తగ్గడానికి రెడీగా ఉన్నాము. లైక్ 15% ఓకే అనేసి అనుకున్నాము. బట్ అది చెప్తుంటే వాళ్ళు దానికి కూడా కన్సిడరేషన్ ఇవ్వకుండా 30% అడుగుతుంటే 3% మాత్రమే ఇస్తామనడం కరెక్ట్ కాదు. సో 30% ఎక్కడ ఉంది, 3% ఎక్కడ ఉంది? సో అది చాలా వేగ్. సో మేము ఇంత కష్టపడుతున్నాం. కొంతమంది 24 hours డ్యూటీస్ చేస్తుంటే కొంతమంది 36 hours డ్యూటీస్ చేస్తున్నారు. కొంతమందికి దాని తర్వాత కూడా రెస్ట్ ఉండదు. సో మధ్యలో ఎమర్జెన్సీ వస్తుంటే వచ్చేయాలి. సో ఇంత పెరుగుతున్నా కానీ మాకు స్టే ఫండ్ అనేది పెంచడానికి ఒప్పుకోవట్లేదు. సో రీసెంట్గా ఒక 1 year to 6 months బ్యాక్ ఓపీ అనేది 9 to 1 వరకే ఉండేది. సో ఇప్పుడు 9 to 4 వరకు చేశారు. సో మేము ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేయలేదు, దానికోసం మేము ఎవరిని అడగలేదు. సో యాజ్ పర్ పీపుల్ సర్వీస్ కోసం మేము చేస్తున్నాం కాబట్టి ఒప్పుకున్నాం. సో 9 to 4 వీఆర్ రెడీ టు గివ్ ద సర్వీస్. సో అలాంగ్ విత్ మేము వర్క్లోడ్ ఎంత ఉన్నా కానీ మేము దానికి అపోజ్ చేయడానికి ఏం రెడీగా లేము. మేము చేస్తున్నాం వర్క్స్, ఎందుకంటే పేషెంట్ సర్వీసెస్ అవర్ బెస్ట్ కాబట్టి. సో మేము అడుగుతున్న డిమాండ్ వచ్చేసి ఒకటే, ఖర్చులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, దానికి తగ్గట్టు మేము స్టే ఫండ్ ఇవ్వాలి అనేసి అడుగుతున్నాము, అంతే. సో అది ఇవ్వండి. సో మా సైడ్ నుంచి అది డిమాండ్ కంటే రిక్వెస్ట్ లాగా మేము అడుగుతున్నాము. సో ప్లీజ్ కన్సిడర్ ఇట్. ఇది మెయిన్ కారణము. దాని తర్వాత మిగతా డిమాండ్స్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రిటైర్మెంట్ ఏజ్ అనమాట. రిటైర్మెంట్ ఏజ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ 53 ఉంది. సో దాన్ని వీరు 63 నుంచి 65 to 70 చేస్తా అంటున్నారు. సో అది చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వాళ్ళు రిలీవ్ అవుతూనే కదా కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తుంది వర్క్ చేయడానికి. అది రావట్లేదు అంటే కనుక మేమంతా ఇంకా నిరుద్యోగులాగా మిగిలిపోవాలి, లేదంటే బయట ఎక్కడైనా పెట్టుకోవాలి. సర్వీస్ చేయడానికి మాకు ఛాన్సెస్ తగ్గిపోతాయి, మాకు ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. ఇన్ని ఇయర్స్ 8 years మేము కష్టపడి లేదా 10 years కష్టపడి మేము బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయకపోతే ఎలాగా? సో ప్లీజ్ సపోర్ట్ అస్. సో రిటైర్మెంట్ ఏజ్ పెంచకండి, అంతనే ఉంచేసేసి మాకు మా యువతకి ఛాన్స్ ఇవ్వండి అని మేము అడుగుతున్నాము. సో దీంతో పాటు ఎంఎస్సీ నుంచి రిక్రూట్ అవుతున్నారు నాన్ మెడికల్ స్టాఫ్, నాన్ క్లినికల్ స్టాఫ్. సో వాళ్ళని ఇంత పర్సెంటేజ్ వరకే ఉంటుంది, 15%. అది కూడా పిహెచ్డి చేసిన వారికి మాత్రమే ఇవ్వాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే బియాండ్ దట్ రిక్రూట్ చేసుకుంటున్నారు. సో అలా చేసుకోవడం వల్ల ఎవరైతే ఎంబీబీఎస్ నుంచి ద్వారా వస్తున్నారో వాళ్ళకి ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో అది వద్దనేసి మేము అపోజ్ చేస్తున్నాము. సో ప్రధానంగా ఈ డిమాండ్స్. సో దీంతో పాటు చిన్న వేళ ఫెసిలిటీస్, కొన్ని ఫెసిలిటీస్ కొన్ని చోట్ల తక్కువ ఉన్నాయి. లైక్ కొంచెం వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ, కొంచెం ఎక్విప్మెంట్, పీజీ డాక్టర్స్ లేదా డాక్టర్స్కి రూమ్స్ కానీ ఇవి ప్రాపర్గా లేవు. అవి కూడా మేము అడుగుతున్నాము. ఓకే, సో ఇవన్నీ మాకు ఇంపార్టెంట్. సో ప్లీజ్ గవర్నమెంట్ ప్లీజ్ కన్సిడర్స్ అలాంగ్ విత్ ఏపీ కూడా మేము కూడా ఎస్ఆర్స్ కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ప్లీజ్ కన్సిడర్స్ అండ్ గివ్ హైక్ ఫర్ అస్. ఓకే, థ్యాంక్ యూ.